హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రాణా ఆగి అరణ్య వైపు చూసి మా నాన్నతో ఇలాగేనా మాట్లాడిది అని మెట్లు దిగబోతుండగా నారాయణ చెయ్యి అడ్డు పెట్టి ఆపుతాడు. అరణ్య కొంచెం కూడా భయం లేకుండా నారాయణ వైపు చూస్తుంది. నువ్వు తెలివైన దానివి అని తెలుసు, ఇక అంచనా వేయడం ఎందుకు అని నారాయణ అంటాడు. అరణ్య నవ్వి మీ తెలివి మీ అబ్బాయికి ఆవగింజంత కూడా లేదు అని అంటుంది. రాణాకి పిచ్చి కోపం వస్తుంది, కానీ అది పంటి బిగువన ఆపుకొని అసలేంటి నీ సమస్య అని అడుగుతాడు. ఏం లేదు, మీ ఇంట్లో మనిషిని మీరే బంధించారంటే రేపటి రోజు మీలో ఒకరిని మీరే ఏం చేయరు అని గ్యారంటీ ఏంటి అని అరణ్య నవ్వుతూ అంటుంది. అరణ్య అని రాణా అంటాడు. జస్ట్ కిడింగ్, అదే ఊరికే జోక్ చేశా అని అరణ్య అంటుంది. మా ఇంట్లో మనిషిని మేము ఊరికే బంధించాం కదా, తను నా తోడ పుట్టిన చెల్లెలు, మా అన్నదమ్ముల ప్రాణం, తనకి ఆరోగ్యం సరిలేదు, అందుకే మేము బయటికి రానివ్వకుండా చూసుకుంటున్నాం అని నారాయణ అంటాడు. శ్రీవల్లి కోపంగా నారాయణ వైపు చూస్తుంది. ఆ చూపు అరణ్యాన్ని దాటిపోలేదు. అంత ప్రేమ ఉంది కదా, మరి మంచి హాస్పిటల్లో చూపించొచ్చు కదా అని మీరా అంటుంది. మా ఊరి గురించి మీకు పొద్దునే చెప్పాను కదా, ఆడవాళ్ళు పొలిమేర దాటితే చనిపోతున్నారు, అనవసరంగా నా చెల్లిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని నారాయణ అంటాడు. అరణ్య వాళ్ళ ఇంటి విషయం మనకెందుకు అని శివ అంటాడు. నిజమే అని అరణ్య అంటుంది. నీ పేరు శివ కదా అని వీర్రాజు అంటాడు. అవునంకుల్ అని శివ అంటాడు. నీ మాట బాగుంది, పక్కన వాళ్ళ విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు అంతేనా అని వీర్రాజు అంటాడు. అంతే అని శివ అంటాడు. ఇదే మాట అందరూ అనుకుంటే మంచిది అని వీర్రాజు అరణ్యాన్ని ఉద్దేశించి అంటాడు. అరణ్య నవ్వుకుని ఓకే అంకుల్ వెళ్తాను అని శ్రీవల్లి వైపు తిరిగి మీరు కూడా బాగా నచ్చారు అని అంటుంది. శ్రీవల్లి నవ్వుతూ నాకు కూడా అని అంటుంది. బంగారం నువ్వు లోపలికి వెళ్ళు అని నారాయణ అంటాడు. నాకు తెలుసు అని శ్రీవల్లి సీరియస్గా చెప్పి అరణ్య వైపు చూసి చిన్న నవ్వుతో తల ఊపి రూమ్ వైపు వెళ్ళిపోతుంది. అంకుల్ మేం కూడా వెళ్తాం అని సన్నీ అంటాడు. అరణ్య పద అని మీరా అంటుంది. నలుగురు తిరిగి వెళ్తూ ఉంటే అరణ్య వెనక్కి తిరిగి పైన ఉన్న రూమ్ వైపు చూసి ముందుకు కదులుతుంది. రాణా మాత్రం వెళ్తున్న అరణ్యాన్ని వెనక నుండి చూసి అబ్బా ఏం ఉన్నావి అని మోహంతో రగిలిపోతాడు. నలుగురు చీకట్లో నడుస్తూ టెంట్ వైపు వెళ్తూ ఉంటే అరణ్య ఎందుకు నువ్వు ఎప్పుడూ లేనిది వైలెంట్గా బిహేవ్ చేస్తున్నావు, అసలు నారాయణ అంటే ఎందుకు నీకు పట్టం లేదు అని శివ అడుగుతాడు. అరణ్య మౌనంగా ఉండి ఏం చెప్పకుండా సైలెంట్గా నడుస్తూ టెంట్ల దగ్గరికి చేరుకుంటారు. అరణ్య మీరా ఒక టెంట్ వైపు వెళ్తే ఆ పక్కనే ఉన్న మరో టెంట్లోకి శివ సన్నీ వెళ్తారు. నారాయణ మేడపైన కూర్చొని వీరాజుతో పాటు మందు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు అని వీర్రాజు అడుగుతాడు. ఆ పిల్ల గురించే వీరా, ఆ అమ్మాయి ఇక్కడికి క్యాంపు కోసం వచ్చినట్టు లేదు, సుమా కోసమే వచ్చినట్టు ఉంది. ఆ కళ్ళల్లో సుమా గదివైపు చూసేటప్పుడు ఎంతో ఆతృతతో చూస్తుంది అని నారాయణ అంటాడు. నాకైతే ఆ పిల్ల నచ్చలేదన్నయ్య, అన్నింటికీ ఆరాలు తీస్తుంది అని వీరా అంటాడు. అవును, కానీ భరించక తప్పదు అని నారాయణ అంటాడు. ఎందుకన్నయ్య, ఏదో ఒకటి చేసి ఊరి బయటికి తరిమితే సరిపోతుంది అని వీరా అంటాడు. లేదురా, ఆ పిల్ల నాన్న పెద్ద పోలీస్ అంట, అలాగే అన్న పెద్ద డాక్టర్ అని చెప్పింది. మనం పంపించేస్తే ఏదైనా లీగల్గా వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ని లేదా గుడి గురించి కానీ వాగుతుంది. అందుకే కొద్ది రోజులు భరిస్తే తర్వాత అదే పోతుంది అని నారాయణ అంటాడు. కానీ రాణా అని వీరా అంటాడు. వాడిని కొద్ది రోజులు అన్నీ మూసుకొని కూర్చోమని చెప్పు అని నారాయణ అంటాడు. వాడు నా మాట కూడా వింటాడా అన్నయ్య, పుట్టడమే అమ్మాయిల పిచ్చి పట్టుకుంది, అది ఇప్పుడు వదలనంటుంది అని వీర్రాజు అంటాడు. వెళ్ళమని చెప్పు, ఆ అమ్మాయి జోలికి వెళ్తే సరాసరి పైలోకానికి పార్సల్ అయిపోతాడు, అప్పుడు నాకు కూడా పీడా పోతుంది అని నారాయణ లేచి వీరా నేను పడుకోవడానికి వెళ్తున్నా అని మెల్లగా మెట్లు దిగి వెళ్ళి సిరి శ్రీవల్లి పడుకొని ఉండే గదికి వెళ్తాడు. నా బంగారు ఎంత బుజ్జిగా పడుకొని ఉందో, పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, ఈ పెద్దనాన్నని దూరం పెట్టకు, నాకు నువ్వు అంటే పంచ ప్రాణాలు అని తాగి ఊగుతూ నారాయణ అంటూ సరే పడుకో నేను వెళ్ళి పడుకుంటా అని తూలుతూ తన రూమ్లోకి వెళ్తాడు. రాణా పడుకొని ఉంటే పదే పదే అరణ్య గుర్తొస్తూ ఉండడంతో అబ్బా దేవుడా, అరణ్య అందం ముందు ఇప్పటి వరకు నేను రుచి చూసిన సరుకు ఏమాత్రం సరిపోదు అని అనుకుని ఇంట్లో నుండి బయటకొచ్చి అరణ్య ఉండే టెంట్ల వైపు వెళ్ళాడు. రెండు ఉన్నాయే, ఏదో చూస్తే సరి అని ఒక టెంట్ క్లాత్ పక్కకి తీసి చూస్తే శివ సన్నీ పడుకొని ఉన్నారు. అంటే పక్కది అని అనుకుని వెళ్ళి టెంట్ క్లాత్ పక్కకి తీస్తాడు. తల కింద చెయ్యి పెట్టుకొని పక్కకి పడుకొని ఉన్న అరణ్య నైట్ డ్రెస్ టాప్ పక్కకి జరిగి ఉండటంతో తెల్లగా కనిపిస్తున్న నడుముని చూసి ఏముంది, పట్నంలో పెరిగింది కదా, అందుకే అంత నున్నగా సుకుమారంగా ఉంది, దీన్ని చూస్తుంటే ఇప్పుడు ఎత్తుకొని పోవాలనిపిస్తుంది, ఎలా అని ఆలోచించి అయినా నన్ను ఈ ఊర్లో అడ్డుకునేది ఎవరు
అని అడుగు టెంట్ లోపల పెట్టబోయాడు. ఏం జరిగిందో కానీ అడుగులు కాస్త పరుగులుగా మారి ఇంటికి పరుగు తీశాడు. తన గదిలోకి వెళ్ళి కూర్చుని భయంతో వణికిపోతూ తలలో నుండి కారుతున్న చెమటని తుడుచుకొని ఎప్పటికో ఆలోచిస్తూ తెల్లారిన తరువాత పడుకున్నాడు రాణా. పొద్దున్నే పిచ్చుకలు కిలికిలమంటూ చప్పుడు చేయడంతో అరణ్యకి మెలకు వచ్చి లేచి టెంటు బయటకొస్తే చల్లటి వేప చెట్టు గాలి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇదే మంచి టైం, ఎవ్వరు లేరు అని అరణ్య ఒక టెంటు స్నానం కోసం సిద్ధం చేసిన దాంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి మీరాని కూడా లేపుతుంది. మీరా పద, ఆ టెంట్లో స్నానం చేయి, మళ్ళీ బాగా తెల్లారితే జనాలు ఎక్కువ తిరుగుతారు అని అరణ్య అంటుంది. అలాగే అని మీరా నిద్ర మత్తుగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. మీరా కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి అరణ్య, నిజంగా ఇక్కడ చాలా బాగుంది, బయట చల్లటి గాలి ఫ్రెష్గా ఉంది, థ్యాంక్స్ అబ్బా ఇలాంటి చోటికి తీసుకుని వచ్చినందుకు అని మీరా రిలాక్స్గా ఫీల్ అవుతూ అంటుంది. కాసేపటికి సన్నీ శివ కూడా లేచి బయటకొస్తారు. నలుగురు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఒకతను వచ్చి అరణ్యమ్మ మీకోసం కాఫీ అని ఇస్తాడు. మాకా, ఎవరు పంపించారు అని అరణ్య అడుగుతుంది. హర్ష బాబు అని అతనిచ్చి వెళ్ళిపోతాడు. నలుగురు కాఫీ తాగుతూ ఎంతైనా హర్ష చాలా మంచోడు, అందంతో పాటు మనసు కూడా చాలా బాగుంది అని మీరా అంటుంది. ముందు కాఫీ తాగు, చల్లగా అయిపోతుంది అని శివ అంటాడు. కడుపు మంట అనుకుంటా అని మీరా గొణుగుతుంది. ఏంటి అని శివ అంటాడు. ఏం లేదు అని మీరా మొహం పక్కకి తిప్పుకుంటుంది. అరణ్య సన్నీ నవ్వుకుంటారు. శివ, మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేద్దాం ఈరోజు అని అరణ్య అంటుంది. అన్నీ రెడీనే కదా, సో ఒక 2 hours ఆగి స్టార్ట్ చేద్దాం అని శివ అంటాడు. అలాగే అని అరణ్య అంటుంది. అంతలో ఫోన్ మోగడంతో మా అమ్మ నాన్న అన్న టైం తప్పుతారేమో, ఈ అనూప్ మాత్రం టైంకి కాల్ చేస్తాడు మహానుభావుడు అని లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో బ్యూటిఫుల్, ఫ్రెష్ మార్నింగ్ అని అనూప్ అంటాడు. మార్నింగ్ అని అరణ్య అంటుంది. ఎలా ఉంది ఫస్ట్ డే ట్రిప్ మై లవ్ అని అనూప్ అడుగుతాడు. ఇట్స్ గుడ్ అని అరణ్య అంటుంది. మీట్ అవుదామా అని అనూప్ అంటాడు. ఏంటి మీట్ అవ్వాలా, ఎందుకు అని అరణ్య అరుస్తుంది. కూల్ బేబీ, నాకు మీట్ అవ్వాలి అనిపిస్తుంది, మీట్ అవ్వాలి, సింపుల్ అని అనూప్ అంటాడు. అరణ్య ఆలోచిస్తూ అలాగే అని అంటుంది. అయితే సరే, ఏ రోజైనా ఏ టైంలో అయినా నీ ముందు ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ, సో బీ రెడీ, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బాయ్, లవ్ యూ అని అనూప్ కాల్ కట్ చేస్తాడు. హలో అనూప్ అని అరణ్య మాట్లాడుతూ ఉండగానే కాల్ పెట్టేయడంతో పెట్టేశాడు. ఎలా వస్తాడు అసలు, నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదు కదా అని అరణ్య అనుకుని వెనక్కి తిరిగి గుడివైపు చూసి కాళీమాత నన్ను కాపాడు అని అరణ్య అనుకుంటుంది. పొద్దున్నే లేచిన రాణాకి ఒళ్లంతా సూదులతో గుచ్చినట్టు అనిపించి రాత్రి జరిగింది గుర్తొచ్చి ఒళ్లంతా చెమట పట్టేసింది. బెడ్ దిగి అద్దంలో చూసుకున్న రాణాకి తన కడుపులో దిగబడ్డ బాణం గుర్తు చూడగానే రాత్రి జరిగిన విషయం కళ్ళ ముందు కదిలింది. రాత్రి అరణ్యాన్ని చూసి తట్టుకోలేక టెంట్లో అడుగు పెట్టబోయిన రాణాకి కడుపులో బలంగా ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి నొప్పికి పెద్దగా అరవబోయేసరికి ఎవరో వెనుక నుండి నోరు నొక్కేశారు. రాణాకి నొప్పితో పాటు అరిచే అవకాశం లేక ఉక్కిరిబిక్కిరైపోయాడు. రాణాని పక్కకి లాక్కొచ్చి విసురుగా కింద పడేశారు. రాణాకి అంత నొప్పిలో కూడా అతనెవరో చూడాలని మసక బారుతున్న కళ్ళతో నొప్పిని అదిమి పెట్టి చూశాడు. నల్లటి బట్టలు, కనీసం మొహం కూడా కనిపించకుండా బ్లాక్ మాస్క్తో కప్పేసింది. ఎవరు నువ్వు అని అతి కష్టంగా అడుగుతాడు రాణా. అతను ఒక్కో అడుగు వేసుకుంటూ రాణా దగ్గరికి చేరుకొని నీ చావుని, నీ మరణాన్ని అని చెవి దగ్గర వచ్చి చెప్పాడు. ఆ మాటలు ఎంతో భయాన్ని తెప్పించాయి. నువ్వు అరణ్యాన్ని చూసినా, తనని ముట్టుకోవాలని ఆలోచన వచ్చినా ఆ క్షణమే నువ్వు నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని రాణా కడుపులో దించిన బాణాన్ని ఒక్క పెట్టున లాగుతాడు. రాణా నొప్పితో విలవిల్లాడుతూ అరవబోతే నోరు నొక్కిపెట్టి నొప్పిని లోపలే దాచాయి, అప్పుడేగా అరణ్య జోలికొస్తే ఏం జరుగుతుందో నీకు తెలిసేది, ఆ కాళీమాత సాక్షిగా నీ చేతిని గుడివైపు పెట్టి నీకు మరణం తప్పదు అని చెప్తాడు. అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసిన రాణాకి అతను అన్నంత పని ఖచ్చితంగా చేస్తాడని బలంగా అనిపించింది. రాణా చూస్తుండగానే అతను వెనక్కి తిరిగి నడుచుకుంటూ చీకట్లో కనుమరుగైపోయాడు. రాణా లేచి అక్కడి నుండి పరుగుల మీద ఇంటికి చేరుకున్నాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఫస్ట్ ఎయిడ్ తీసుకొని పెద్దగా తగలకపోవడంతో తానే కట్టుకొని బెడ్ మీద పడుకొని అతని కళ్ళు ఎక్కడో చూసినట్టున్నాయని ఆలోచిస్తూ మెల్లగా నిద్రపోతాడు. గత రాత్రి జరిగిన సంఘటనని అద్దంలో చూసి గుర్తు చేసుకుంటూ రాణా తన దెబ్బని తడుముకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వచ్చి డ్రెస్సింగ్ చేసుకొని ఎవరికీ కనిపించకుండా షర్ట్ వేసుకొని ఈ అరణ్యాన్ని అంత ఈజీగా వదలకూడదు, ఊరికి దొరికితే మజా ఏముంటుంది, కోరుకున్న దాన్ని దక్కించుకొని రుచి చూస్తే కదా అసలైన మజా వచ్చేది. నువ్వెవరో నాకు తెలీదు, కానీ అరణ్యాన్ని కనిపెట్టుకొని ఉంటున్నావు అని అర్థమైంది.
నీకు కావాల్సింది నేను నీ ముందే దక్కించుకొని చూపిస్తాను చూడు. నాకు ఇలాంటికి తన చుట్టూ ఉన్నాయని తెలీదు కాబట్టి నన్ను దెబ్బ కొట్టావు. ఇంకోసారి అవకాశం నేనెందుకు ఇస్తాను నీకు అని అనుకొని చిన్నగా ఈవిల్ స్మైల్ ఇస్తాడు. అన్నయ్య వచ్చి టిఫిన్ తిను అని శ్రీవల్లి పిలుస్తుంది. వస్తున్నా అని వెళ్తున్న శ్రీవల్లిని చూసి శ్రీ అని పిలుస్తాడు రాణా. ఏంటన్నయ్య అని శ్రీవల్లి ఎడో చూస్తూ అడుగుతుంది. ఏంటి నాన్న నీతో మాట్లాడాలి అని ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాడు, ఎందుకు నీకు అంత పగరు అని రాణా అడుగుతాడు. చూడన్నయ్య, నీ పని నువ్వు చేసుకో, నా విషయంలో నీ జోక్యం అనవసరం. ఒకవేళ నేను నీ మాట వినాలి అంటే ముందు నువ్వు బుద్ధిగా ఉండి అప్పుడు చెప్పు. నేను కూడా భయంతోనో లేక గౌరవంతోనో వింటాను, అంతేకాని నీ దగ్గర 100 తప్పులు పెట్టుకొని నాకు హితబోధ చేయకు అని శ్రీవల్లి అంటుంది. రాణాకి పిచ్చ కోపం వస్తుంది. ఇదేనా నీ అన్నతో మాట్లాడే పద్ధతి అని చెయ్యెత్తబోతాడు. నారాయణ అప్పుడే వచ్చి రాణా అని అరుస్తాడు. రాణా చేయని కొట్టకుండా ఆపి దించుతాడు. ఏంట్రా ఇది, నీ చెల్లి మీద మన ఇంటి మహారాణి మీద చెయ్యెత్తుతావా అని నారాయణ కన్నెర్ర చేస్తాడు. అది కాదు నాన్న, మీతో మాట్లాడమని చెప్పాను అని రాణా అంటుండగానే ఆపు, నా విషయం నీకెందుకు, నేను నా కూతురు చూసుకుంటాం. తనకి నచ్చితే మాట్లాడుతుంది, లేదంటే మాట్లాడదు. నీకేంటిప్పుడు బాధ అని నారాయణ శ్రీవల్లి వైపు చూసి నువ్వెళ్ళు బంగారు అని అంటాడు. శ్రీవల్లి విసురుగా అక్కడి నుండి రాణాని కోపంగా చూసి మరింత విసురుగా వెళ్ళిపోతుంది. నాన్న కొంచెం గడ్డి పెడితే తప్పేంటి అని రాణా సీరియస్గా అడుగుతాడు. తప్పే, శ్రీవల్లి అంటే నాకు ప్రాణం అని తెలుసుగా. తను యుగంధర్ కూతురే కావచ్చు, కానీ నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించాను. తనని ఎవరు ఒక్క మాటన్నా తట్టుకోలేను. తనకి నచ్చినట్టు ఉండనివ్వు అని నారాయణ అంటాడు. ఇంతలో హాల్లో మాటలు వినిపించి అదిగో ఆ పట్నం పిల్లలు వచ్చినట్టున్నారు పదా అని నారాయణ అంటాడు. రాణాకి వెంటనే అరణ్య అలాగే రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని నారాయణ అడుగుతాడు. ఏం లేదు పద నాన్న అని నారాయణతో రాణా కూడా హాల్లోకి వెళ్తాడు. సన్నీ సైగతో హాయ్ అని చెప్తాడు సిరికి. సిరి నవ్వి సన్నీ గారు పదండి టిఫిన్కి అని పిలుస్తుంది. సన్నీ మాత్రమేనా అని మీరా నవ్వుతూ అడుగుతుంది. లేదు, అందరి పేర్లు ఎందుకు అని అలా పిలిచాను, మీరా గారు అని సిరి అంటుంది. గారు వద్దు కానీ మీరా అను చాలు అని మీరా అంటుంది. అరణ్య రండి, టిఫిన్ వేడివేడిగా ఉంది అని శ్రీవల్లి పిలుస్తుంది. అలాగే అని అరణ్యతో అందరూ టిఫిన్కి వెళ్తారు. ఆంటీ, నారాయణ అంకుల్, యుగంధర్ అంకుల్, వీర్రాజు అంకుల్ ఎక్కడా అని అరణ్య అడుగుతుంది. ఏమైనా పని ఉందా అని వీర్రాజు అప్పుడే వస్తూ అడుగుతాడు. ఏం పని లేదు, టిఫిన్ టైం అవుతుంది కదా అందుకే అడిగాను అని అరణ్య అంటుంది. వీరా తిన్నాక పట్నం పోవాలి అని సిద్ధం చేయి అని నారాయణ అంటాడు. అందరూ టిఫిన్ తింటూ ఉండగా శివ పూరీని ఇష్టంగా తినడం చూసిన వీర్రాజు వదినా ఈ అబ్బాయికి పూరీ వేయ్ అని చెప్తాడు. శివ నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్, ఆంటీ పూరీ చాలా బాగా చేశారు అని చెప్తాడు. మీ నాన్న ఏం చేస్తుంటారు శివ అని వీర్రాజు అడుగుతాడు. నాకు అమ్మా నాన్న లేరంకుల్ అని శివ అంటాడు. లేరు అంటే అని వీర్రాజు అడుగుతాడు. నాకు అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆర్ఫనేజ్లో పెరిగాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ డబ్బున్న వాళ్ళే. డబ్బుతో పాటు మనసు ఉండడంతో నన్ను కూడా చదివించారు అని శివ అంటాడు. మరి నువ్వు ఆర్ఫనేజ్ వాళ్ళకి దొరికావా అన్నయ్య అని శ్రీవల్లి అడుగుతుంది. అన్నయ్యనా? ఉన్న నన్ను సరిగ్గా పిలవడం రాదు కానీ అందరినీ పిలుస్తుంది అని రాణా అంటాడు. ఉండే విధానం బట్టి పిలుపు ఉంటుంది, మీరు చెప్పండి అన్నయ్య అని శ్రీవల్లి అడుగుతుంది. లేదు, మా అమ్మే చేర్పించిందంట అని శివ అంటాడు. అవునా, అదేలా మరి? మీ అమ్మగారి డీటెయిల్స్ ఆశ్రమం వాళ్ళు తీసుకోలేదా అని శ్రీవల్లి అడుగుతుంది. నాకు మా అమ్మ పేరు తప్ప ఏం తెలీదు అని శివ అంటాడు. హో అవునా, అయినా ఇంత మంచి స్నేహితులు దొరకడం కూడా అదృష్టమే అని శ్రీవల్లి అంటుంది. అందరూ టిఫిన్ చేశాక నారాయణ అంకుల్ మేము మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయబోతున్నాం అని అరణ్య అంటుంది. అయితే ఏంటి, మా నాన్న రక్తం ఇవ్వాలా అని రాణా అంటాడు. అవసరం లేదు, ఊర్లో వాళ్ళకి మీ మాట అంటే గౌరవం ఉంది కదా, అందుకే ఒక మాట చెప్పండి క్యాంప్ గురించి, ఫ్రీ మెడిసిన్ ఇస్తాం కూడా అని అరణ్య అంటుంది. అలాగే వీరా ఆ పని కూడా చూడు అని నారాయణ గదిలోకి వెళ్తాడు. మీరు రావచ్చు కదా అని శ్రీవల్లి సిరిని అడుగుతుంది అరణ్య. మా చెల్లెలతో నీకేంటి పని అని రాణా అంటాడు. రాణా నువ్వు ఊరుకో అని లక్ష్మి అంటుంది. అరణ్య 1 గంట ఆగి వస్తాం, మీరెళ్ళండి అని శ్రీవల్లి అంటుంది. అలాగే అని నలుగురు మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడానికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.